రియల్ ఎస్టేట్ జైంట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో మరొక పెద్ద స్టెప్ వేసింది. కంపెనీ కూకట్పల్లిలో 7.8 ఎకరాల ల్యాండ్ కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఈ ఆక్షన్లో అత్యధిక బిడ్తో విజేతగా నిలిచింది. ఈ 7.8 ఎకరాల ల్యాండ్ విలువ 547.75 కోట్ల రూపాయలు. ఈ ల్యాండ్లో ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గోద్రేజ్ ప్రాపర్టీస్కి 3,800 కోట్ల రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. కూకట్పల్లి ఏరియా హైటెక్ సిటీకి దగ్గరగా ఉండడం వల్ల ఇది హైదరాబాద్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇప్పటికే కోకాపేట్లో గోద్రేజ్ మాడిసన్ అవెన్యూ అని, రాజేంద్ర నగర్లో గోద్రేజ్ రీగల్ పెవిలియన్ అని మంచి ప్రాజెక్ట్స్లో సక్సెస్ఫుల్గా అడుగుపెట్టింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండి ఇంకా CEO గౌరవ్ పాండే మాట్లాడుతూ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్కు కూకట్పల్లి ఒక స్ట్రాటజిక్ లొకేషన్. ఇక్కడ వాళ్ళు నేషనల్ లెవెల్ ఎక్స్పర్టైజ్తో ఫ్యూచర్ రెడీ డెవలప్మెంట్స్ రూపొందించుకుంటున్నారు అని అన్నారు. ఈ న్యూస్ వెలువడగానే గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు 1.65% పెరిగి 2,041 రూపాయల వద్ద ముగిశాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ 61,479 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం మీద గోద్రేజ్ ప్రాపర్టీస్ కూకట్పల్లిలోని కొత్త ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత విస్తరించనున్నట్లు అవుతుంది. మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం జస్ట్ ఫాలో అవర్ ఛానల్.